हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः शांति कर्माणि सर्वत्र तथा दुस्वप्न दर्शने ग्रह पीडानु चोग्रानु महत्म्यं शृणुयान्मम మంత్రము మరోసారి శాంతి కర్మాణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే గ్రహ పీడాను చోగ్రాను మహాత్మ్యం శృణుయాన్మమ మంత్రము మరోసారి శాంతి కర్మాణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే గ్రహ పీడాను చోగ్రాను మహాత్మ్యం శృణుయాన్మమ శ్రీమాత దుర్గా దుస్వప్న నివారణ మంత్రానికి పఠించడం వలన కలిగే ప్రయోజనాలు చాలా వరకు ఉంటాయి. మంత్రాన్ని యొక్క అర్థం తెలుసుకొని చేయడం వలన ఇంకా ప్రయోజనం ఉంటుంది. దుస్వప్న అంటే చెడు కలలు మరియు నివారణ చేస్తుంది. అయితే ఈ చెడు కలలు ఎందుకు వస్తాయి? ఒకటి, మనసులో ఆలోచనలు క్రూరమైనప్పుడు, మన అదుపు తప్పినప్పుడు, లేక అవి ధార్మికంగా లేనప్పుడు వస్తాయి, లేదా మనసుకు భయం ఆందోళన ఉన్నప్పుడు వస్తాయి. ఈ మంత్రం జపం చేయడం వలన మనలోని ఉండే క్రూరమైన ఆలోచనలు నివారించగలదు. మరలా భయముల వల్ల వచ్చే స్వప్నములు దుస్వప్నములు కాబట్టి ఆ భయములు కూడా పోగొడుతుంది. ఇప్పుడు స్వప్నములే పోగొట్టడం కాదు, స్వప్నమునకు కారణమైన కారణాన్ని పోగొడుతుంది. కాబట్టి ఈ మంత్రం నాకు అంత ప్రాధాన్యత ఉంది. కేవలం నిద్ర పట్టడం కోసమో లేక స్వప్నములు రాకుండా ఉండేందుకు ఆమె ప్రయత్నం చేయదు. తాత్కాలిక ఉపశమనం ఆమె యొక్క ప్రతిదీ కాదు, ఎందుకంటే ఆమె దీర్ఘకాలిక ప్రయోజనం కోరి చేస్తుంది. ముందు మనలో ఉండే క్రూరమైన ఆలోచనలను పోగొడుతుంది. రెండవది, మన మనసుకు భయం కలిగించే విషయాలన్నిటినీ దూరం చేసి మనకు ధైర్యమును సాహసమును చేకూరుస్తుంది. కాగా దుస్వప్నములు రావడం వలన మనిషికి ఇంకా భయం హృదయంలో పెరిగి అతను భయకంపితుడై ఆలోచనాహీనుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దుస్వప్నం అన్నది చిన్న విషయమేమీ కాదు. దానికోసం మనం నివారణ చర్యలు తక్షణమే తీసుకోవాలి. దాని యొక్క ప్రభావం మనిషిపై చాలా వరకు ఉంటుంది. ఒక వ్యక్తి మనతో కలిసేటప్పుడు వాడు మూర్ఖుడు లేక మంచివాడు కాదు అంటే వాడికి దూరం పెడతాం. ఎందుకు అంటే వాడి యొక్క ఆలోచనలో మనకు మిళితం చేస్తాడని. ఆడవలే మనం కూడా మూర్ఖంగా ఆలోచిస్తామని. గాని స్వప్నమే మూర్ఖమైతే లేక స్వప్నమే భయం కల్పిస్తే, ఇప్పుడు కొంతమంది హరార్ సినిమాలు గాని భయకంపితమైన సినిమాలు గాని చిన్నపిల్లలకు చూపించారు. ఎందుకంటే పిల్లలకు భయమును మనమే నాటిన వాళ్ళం అవుతాము అని. అయితే లోకం నుండి సమాజం నుండి తప్పించుకోగలం, మరి స్వప్నం నుండి ఎలా తప్పించుకోగలం? కాబట్టి ఇటువంటి మంత్రములు చేసి దుర్గాదేవి యొక్క అనుగ్రహముతో ధైర్యము సాహసము వస్తున్న సమస్యల నుండి పరిష్కారము అతి సునాయాసంగా పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము కూడా యథాశక్తి దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఒక 108 సార్లు మననం చేసుకుంటే చాలు. ఎటువంటి దుస్వప్నములైనా దూరం అవుతాయి. దుస్వప్నములకు కారణమైన కారణములు కూడా దూరం అవుతాయి. గ్రహపీడ అంటే కేవలం మన యొక్క ఇబ్బందులు భయములు వచ్చేది గ్రహపీడ వలన. కాబట్టి గ్రహములను కూడా ఆమె సరిచేసి మన యొక్క జాతకమును మార్చి మరి మనకు మంచి చేయగలదు, మనకు సుఖవంతులుగా తీర్చిదిద్దగలదు. అటువంటి శ్రీమాతను ప్రార్థన చేసి సర్వ విధములైన సుఖములు పొందాలని కోరుతూ ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ఆవశ్యకత అనుసరించి ప్రయోగములు చేయాలని, ఈ మంత్రము ఎవరైతే 16 రోజులు రోజుకి 108 చొప్పున జపం చేసి ఉన్నారో వారు పసుపు నీళ్లు గాని తెల్ల ఆవాలు గాని లేక అక్షతలు గాని ఇదే మంత్రముతో 16 సార్లు అభ్యంతరించి ఎవరికిచ్చినా వారి మంచంపై చల్లినా వారు హాయిగా నిద్రపోతారు. ఎవరికైనా సరే భయకంపితమైన జ్వరములు లేక డాక్టర్లకు అంతుపట్టని జ్వరములు వచ్చేటప్పుడు కూడా ఈ మంత్రముతో అభిమంత్రించిన పసుపు నీటిలో వేసి పట్టినా తక్షణమే నివారణ చేకూరుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇవన్నీ పరీక్షాయుక్తంగా చేయబడినవి. దుర్గాదేవి యొక్క అనుగ్రహముకు ఎవరు సంశయించవలసిన అవసరమే ఉండదు. ఆమె సర్వత్రా విజయములను చేకూర్చు విజయదుర్గ, దుర్గములను అధిగమించే మహాదుర్గ. కాబట్టి ఆ శ్రీమాతను వేడుకొని సకల విధములైన శ్రేయస్సులు పొందాలని కోరుచు ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ महाराज।